హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఏకాదశి రోజు అయితే పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక పిండి విసికేది ఏముంటుంది ఫ్రెండ్స్, సాఫ్ట్గా నేను ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాను పిండిని. అయితే ఇది కొంచెం ఉప్పు వేసి కొంచెం నూనె పోసి వాటర్ పోసి కలిపి పక్కకు పెట్టుకున్నాక చేస్తున్నా ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9 అవుతుంది పొద్దుగాల. ఇగో అన్న అయితే చేసినాను, ఇంకా మా ఆయన అయితే కాలుస్తున్నాడు. ఓకే, నా ఆయన కాల్చుకోవడం ఇష్టం, ఆయనకు ఇట్లా పొంగాలండి. ఒకటే చూపిస్తాను. ఇంకా తర్వాత అమ్మోళ్ళ ఇంటికి అయితే పోయినా ఫ్రెండ్స్. ఇక పూరీలు అయితే పక్క పెట్టేసినాను, కర్రీ కూడా వండేసి అన్ని తినేసినాక సాయంత్రం పూట అమ్మోళ్ళ ఇంటికి అయితే పోయినాను. అమ్మోళ్ళ ఇంటికాడ ఇక మా పాప అయితే మా పాప కూడా చేస్తుంది. ఇప్పుడు పూరీలు మాత్రం కంప్లీట్ అయినాయి, అన్ని చూపెట్టలేదు, కొంచెమే చూపించాను. ఇక బండి అయితే ఎక్కిపోయాను, నలుగురం పోతున్నాం, మా పాప నేను మా చిన్నూరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. పోయినాక ఆడ కూడా ఈడ పూరీలు చేశాను కదా, అక్కడనైతే రొట్టెలు చేసినాను. మా అమ్మ అయితే కొంచెం మటన్ తెచ్చినారు, వండేసినాను. మటన్ వండాను, దానికి కాంబినేషన్గా రొట్టెలు కూడా చేశారు ఫ్రెండ్స్. మా పాప చేస్తుంటే నేనైతే కాలుస్తున్నాను. మా పాప సూపర్గా చేస్తుందండి, చూడండి. మా పాప కోసమైనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంత బాగా చేస్తుంది చూడండి, రౌండ్గా షేప్గా ఫాస్ట్గా చేస్తాడు. ఒక 10 అయితే చేసి పెట్టేసింది. అక్కడ నేను పూరీలు చేశాను. అమ్మోళ్ళ ఇంటికాడ ఇక్కడ చపాతీలు చేస్తున్నాను. మా ఇంటికి అమ్మోళ్ళ ఇంటికి అయితే 2 కిలోమీటర్ల దూరం అండి. నేనైతే కాలుస్తున్నాను. కాల్స్ అయితే పక్కన పెట్టేసినాక ఇక సామాన్ లేదండి, అన్ని సామాన్లు నిండుకున్నాయి. ఇక పాలకుర్తికి అయితే మా ఆయన నేనైతే పోతున్నాము. పిల్లల్ని అయితే చపాతీ చేసి పక్క కాడ పెట్టేసిన, కూరగిన అన్నీ వండేసినాను. నేను పోయేటప్పుడు అయితే 5:30 అయింది. 4 గంటలకే వచ్చేసినాం చెన్నూరుకి. ఇక చపాతీలు అయితే కంప్లీట్ చేసినాను. కూర సామాన్ అయితే ఇంటి సామాన్ అయితే 2500 అయినాయి ఫ్రెండ్స్. 2500 వచ్చినాయి. కూర సామాన్లు అన్నీ తీసుకున్నాను, నూనెతో సహా. ఒక బ్యాగే, ఒక చిన్నప్పటి బ్యాగ్ పెద్దది సంచి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, అది 25 కిలోల సంచి మొత్తం నింపేసుకొచ్చినాం. అవన్నీ ప్రతి ఒక్కటి మా ఆయన తీస్తుండు. సబ్బులు, సరుపులు, నూనె ప్యాకెటు అన్నీ ఊది బస్సుల కాంచలి తీసుకొచ్చిన. ఒక 5 లీటర్ల క్యాన్ నూనె, ఉల్లిగడ్డలు, ఇంకా ఇంట్లో సామాన్ అంతా ప్రతి ఒక్కటి తెచ్చినాను. తెచ్చినాం, అన్ని పేర్చిన చూడండి ఫ్రెండ్స్. దేంటి దాంట్లో సామాన్ అయితే పెట్టేసినాం. ఏది లేకుండా కష్టం కదండి. 2500 సామాన్ అయితే తెచ్చేసినాను. ఇక వీడియో అయితే కంప్లీట్ చేసిన, చిన్న షార్ట్ వీడియోనే. ఓకే, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.